మీసాలు దాదా. దాదా నమస్తే దాదా. నమస్కారం. ఎట్లున్నావు దాదా? ఏమైంది దాదా? అట్లెట్లు వస్తారు నాకు చెప్పకుండా? అదేంటి దాదా గట్లుంటావు? నేను కూడా నిన్ను అడిగి రావాలనా? నన్ను టైం అడగకుండా చేయకుండా. మా నాయని నరసింహారెడ్డి దాదనే కదా, ఏమైతుందని వచ్చిన. సరే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని వస్తలే. ఫోన్ చేస్తున్నా ఎత్తు. హలో దాదా, నేను మంగ్లీ మాట్లాడుతున్నా. ఏడున్నా? ఆఫీసులోనే ఉన్నా. ఎందుకు? కలిసి మాట్లాడదామని. హోమ్ మినిస్టర్ని కలుస్తారా? ఇగో నువ్వు మళ్ళా ఫీల్ అవుతావు అని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నా. కలుస్తావా లేదా? సరే మీరు ఏడున్నారు? మీరు ఎక్కడున్నారు? ఈయనే దాదా, నీ ముందే ఉన్నా. రండి 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 మాట్లాడదాం రండి. ఇందాకొస్తే ఏమన్నావు? నేను రాను. ఇప్పుడు రారా? మరి పర్మిషన్ గిర్మిషన్ ఏదో అంటేవిగా. చెప్పు ఏంది? నమస్తే. ఇది ఒక్కటే డైలాగ్ వినపడుతుంది చూసేటోళ్ళకి అప్పటి సంధి. మొత్తం హల్చల్ చేస్తున్నావు కదా. హోమ్ మినిస్టర్ అయిన సంధి ఎట్లుంది దాదా మినిస్టర్ గద్దే? ఇప్పుడు చెప్తారా ప్రైవేట్ లా? అబ్బా ఇదంతా మీడియాలో పెట్టినా? లేదాదా, మాటకారి మంగ్లీలో పెట్టినాం. మంచి మంచి. నేను అడిగింది చెప్పనన్నాక ఇంకెందుకు, నేను పోతున్నా మా జారి. ఏంది అలా ఇంత ప్రశాంతంగా ఉంది? లొల్లి లేదు, పాడు లేదు. వామ్మనే ఏదో అయ్యేటట్టే ఉంది అలా. అయ్యాడి అట్లన్నానో లేదో లౌడ్ స్పీకర్ రాజక్క వచ్చి. నమస్తే రాజక్క. వచ్చినావు కదా, ఇక షురూ చేయక్క. చాలా ఇంత మౌనంగా ఉన్నాం. తుఫాన్ వచ్చే ముందు అంతా గట్లనే ఉంటదక్క, ఎరకలేదా నీకు? మేము మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళ చెవులు మాత్రమే పని చేయాలా అక్క? మీరు మాట్లాడుతున్నప్పుడు మేము అడ్డుపడలేదు కదా, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మా కథడ్డమాయచు అక్క, నేనేడు అడ్డుపడ్డా? నేను చివరిలో మరీ ఇంకా టూ మచ్ గా మాట్లాడుతున్నప్పుడు. టూ మచ్ అని నువ్వే అన్నావుగా, గందుకే అడ్డుపడ్డది. ఒక చిన్నదనమాట, ఒక నిమిషం. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తే జీవితంలో ఇంకెవ్వరికి అర నిమిషం కూడా టైం ఇవ్వద్దు అనుకునేటట్టు చేస్తావు కదక్క. కానీ ఒక మహిళగా అడుగుతున్నప్పుడు తప్పచ్చుకే తప్పుదా ఇక గాని. ఏది ఏమైనా నేను వారికి చెప్పదలుచుకుంది ఒకటే, మాట్లాడు అయినాక లేపక్క నన్ను. అన్యాయం చేయదు. ఆ మాట నేను చెప్పాలక్క. అప్పుడు తెలియదా మీకు? ఏందక్క అంత గుస్సా అవుతున్నావు? ఆప్యాయతో ప్రేమతోనే. ఇంకేమేమనిపిస్తుంది అక్క? అది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సెటైర్ గాలేరో మాత్రమే స్మాలమే మంగ్లీ, ఎగతాళి చేసుడు ఎరకలేదు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. అయితే ఇంక మాట్లాడవా అక్క? ఈ సమస్యలన్నీ కూడా వస్తాయని సంగతి తెలుసు. ఏం సమస్యలక్క? విద్యార్థుల సమస్యలు వస్తాయని తెలుసు, ఉద్యోగస్తుల సమస్యలు వస్తాయని తెలుసు, రాజధాని సమస్యలు వస్తాయని తెలుసు, పరిశ్రమల సమస్యలు వస్తాయని తెలుసు. అక్క ఇక్కడ ఎరచలే అనవసరంగా ఊకున్నదాన్ని గోకినట్టు అయింది. నేను పోతున్నా ఇక.